ఆర్యవైశ్యుల్లో ప్రముఖ సామాజికవేత్త పారిశ్రామికవేత్త అయిన గొల్ల రాజేశ్వర గారు నంద్యాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన వారికి, పేదవారికి నెలకు 2000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చదువుకునే విద్యావంతులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా నిరుద్యోగ వృత్తి కింద 3000 రూపాయలు ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్లకు అందరితో పాటు పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో చీరలు మహిళలు పంపిణీ చేసినారు. ఈ రోజుల్లో టీ తాగాలన్నా 10 రూపాయలు ఇవ్వాలి, టీ రావడం లేదు, 10 రూపాయలు లేనిది. అటువంటి పరిస్థితులలో పేదవారి కడుపు నింపడం కోసం ఆకలితో ఉన్నవారు ఆకలితో ఉండరాదనే ఆలోచనతో రూపాయికే 2 పుల్కాలు కర్రీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మున్సిపల్ ఆఫీస్ ఏరియాలో కార్మికులు పేదవారు అందరూ తినేవారు. ఆ తర్వాత మరల రూపాయికే వెజిటేబుల్ పలావు కర్రీ ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ పేదవారి కడుపు నింపి వాళ్ళ ఆకలి బాధ తీర్చి వాళ్ళతో మంచి కార్యక్రమం చేస్తూ మన్ననలు పొందుతున్న సమయంలో ఒక విలేకరి తప్పుడుగా ప్రచారం చేసి వాళ్ళపైన స్టూవర్ట్పురం దొంగలని పత్రికల్లో రాయడం వలన వారు మనస్తాపం చెంది దీర్ఘకాలిక వ్యాధులకు ఇవ్వాల్సిన 2000 రూపాయలు ఆపివేసినారు. అయితే ఇటువంటి విమర్శలు అనేకం వస్తాయి. విమర్శలను తట్టుకొని మన కార్యక్రమం మనం చేయాలి అనే ఆలోచనతో గొల్ల రాజేష్ గారు భోజనాలు ఇవన్నీ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఈ దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు కూడా కొనసాగించాలని సిపిఎం మాజీ జిల్లా నాయకుని నేను కోరుకుంటూ, అదే ఆవాజ్ జిల్లా కార్యదర్శిగా చేసే మంచి కార్యక్రమాన్ని ఆర్యవైశ్యుల్లో చేసే వాళ్ళను కూడా చేయనీయకుండా చేసేటువంటి వారిపైన పోలీస్ అధికారులు కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నా. చేతిలో పెన్ను పేపర్ ఉందనే ఆలోచనతో లేదా సెల్ ఉందనే ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు విమర్శలు కాదు. పేదవారికి ఒక పూట అన్నం పెడితే తెలుస్తుంది ఎవరికైనా. ఈ రోజుల్లో చాలామంది ఆ విధంగా చేసేవాళ్ళు తక్కువ. అటువంటి సమయంలో ఇటువంటి చేసే వాళ్లకు దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళకు దుర్మార్గంగా